అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నది వీడియో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఐటీఐ పరీక్ష ఫీజు చెల్లింపునకు జూలై 5 వరకు గడువు అని ఇచ్చినాడు. తెలంగాణకు సంబంధించి ఐటీఐ ఫైనల్ పరీక్షలకు సంబంధించి సదరు విద్యార్థులు జూలై 5వ తేదీలోపు ఫీజు చెల్లించాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ₹10 ఆలస్య రుసుముతో జూలై 11 నాటికి పరీక్ష అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా జూలై 6 నుంచి 15 వరకు సిపి గెట్ అని ఇచ్చినాడు. రాష్ట్రంలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఈడి తదితర కోర్సుల్లో ప్రవేశానికి జూలై 6 నుంచి 15వ తేదీ వరకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 45 సబ్జెక్టులకు గాను రోజుకు 3 విడతల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్ పరీక్షలు అనేటివి ఉండవనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అభ్యర్థుల విషయాన్ని గమనించాలి. ఇంకా శుక్రవారం అంటే 21 నాటికి 71,000 మంది దరఖాస్తు చేశారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరో 1000 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అభ్యర్థులు జూలై 3వ తేదీ నుండి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు జూలై 6 నుంచి 15 వరకు ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సికి మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే 2,79,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ మనకు తెలియజేస్తుంది. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో 1,00,000 మంది కొత్తగా అప్లై చేసుకోవడం అనేది జరిగింది. మొత్తం మనకు 11,022 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మనకు డేట్ అనేది క్లోజ్ కావడం అనేది జరిగింది. వచ్చే నెల 17వ తేదీ నుంచి 31 వరకు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జాబితాను బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మనకు వెల్లడించడం జరిగింది. విద్యార్థులు ఈ నెల 26లోగా కళాశాలల్లో సర్టిఫికెట్లతో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా పీసెట్ ఉత్తీర్ణులు 1,645 మంది అని ఇచ్చినారు. మొత్తం సీట్లు అనేవి మనకు 1,660 ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి, డిప్లొమా ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపిఎడ్ సీట్ల భర్తీకి నిర్వహించిన పీసెట్లో 1,645 మంది ఉత్తీర్ణులు కావడం అనేది జరిగిందని ఇచ్చినాడు. ఈ పరీక్షలో భాగంగా ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. మొత్తం 2,392 మంది అప్లై చేసుకోగా 1,705 మంది మాత్రం హాజరు కావడం జరిగింది. వారిలో 1,645 మంది పాస్ కావడం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మనకు బుధవారం మధ్యాహ్నం చైర్మన్ మనకి ఈ విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ రాష్ట్రంలో మనకు మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయని చూస్తే 14 బీపీఎడ్ కళాశాలల్లో 1,360 సీట్లు ఉన్నాయి. డిపిఎడ్ కళాశాలల్లో 300 సీట్లు అనేవి ఉన్నాయి. డిపిఈడి 3 కాలేజీలు అనేవి ఉన్నాయి. ఉత్తీర్ణులైన వారిలో 942 మంది అబ్బాయిలు, 703 మంది అమ్మాయిలు ఉన్నారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రెండో విడత మనకు దోస్తులో 41,533 మందికి సీట్లు రావడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మూడో విడతలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు చూస్తే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ రెండో విడతలో 41,533 మందికి డిగ్రీ సీట్లు లభించడం జరిగింది. రెండో విడత సీట్లను మంగళవారం కేటాయించినట్లు కన్వీనర్ తెలియజేస్తున్నారు. 44,803 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని, తక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల వారిలో 3,270 మందికి సీట్లు దక్కలేదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలంటే మీకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా సెల్ఫ్ రిపోర్ట్ చేసి సీట్ అనేది రిజర్వ్ చేసుకోవాలి. లేదంటే సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. తొలి విడతలో సీటు పొంది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థి రెండో విడతలో సీటు పొందిన మళ్ళీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని, లేదంటే సీటు కోల్పోతారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మూడో విడత
సవరించిన ప్రవేశాల షెడ్యూల్ను మళ్ళీ ప్రకటించామని ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి జూన్ 19 నుంచి జూలై 2వ తేదీ వరకు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డిగ్రీకి. జూలై 6వ తేదీన దీనికి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. జూలై 15 నుంచి ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. తొలి విడత కింద ఈ నెల 6వ తేదీన 76,290 మందికి సీట్లు రావడం జరిగింది. అందులో 57,000 మంది ప్రవేశాలు పొందడం అనేది జరిగింది. 2 విడతలు కలిపి 90,000 మంది వరకు చేరవచ్చని అనే విషయాన్ని అంచనా వేస్తున్నారు. 1.60 లక్షల మంది ఇంటర్ సప్లిమెంటరీ రాశారని, వారిలో చాలా మటుకు డిగ్రీలో చేరే అవకాశం అనేది ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే కానీ సీట్ రాని వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు అంటే కానీ థర్డ్ ఫేజ్కు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 18,529 మంది పాస్ అని ఇచ్చినాడు. పీజీ షెట్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 91.28 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 19 సబ్జెక్టులకు కలిపి 20,626 మంది పరీక్షలు రాయగా వారిలో 18,829 మంది కనీస మార్కులు పొంది కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా సీటు పొందేందుకు అర్హత సాధించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 24వ తేదీ నుంచి ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూలు ఇచ్చినాడు. ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన ఏపీ ఆర్సెట్ 2023-24కు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 12 యూనివర్సిటీల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఏపీ ఆర్సెట్కు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా 4,352 మంది ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు హాజరు కావడం అనేది జరిగింది. పూర్తి వివరాలు మీరు ఒకసారి వెబ్సైట్ చూడడానికి అవకాశం అనేది ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏపీ పీజీ షెట్ ఫలితాలు కూడా విడుదల కావడం అనేది జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. 10,143 మంది దరఖాస్తు చేసుకోగా 8,706 మంది హాజరైనట్టు తెలియజేసినారు. ఇందులో 7,878 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందనే విషయాన్ని ఇచ్చినాడు. కాబట్టి ఒకసారి ఇంకా ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఏపీ పీజీ షెట్కి సంబంధించి రిజల్ట్ అనేది చెక్ చేసుకోండి. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.